వర్ధంతిని పురస్కరించుకొని చౌరస్తా కూడెల్లో వారి విగ్రహాన్ని నివాళులర్పించడం జరిగింది. అన్ని వర్గాల వారు ఎలా అంబేద్కర్ భారతదేశంలో అసమానతలని సమాజాన్ని చూడాలని చెప్పి స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని అందించిన భారతదేశానికి దిశ చూపించిన గొప్ప నాయకుడు కాబట్టి ఈరోజు నిస్వార్థంగా వారి కుటుంబాన్ని త్యాగం చేసి భారతదేశం బాగుండాలి, భారతదేశంలో ఉండే పేద ప్రజలందరూ సబండ వర్గాలు కూడా బాగుండాలని కోరుకున్న వ్యక్తి కాబట్టి వారు చిరస్మరణీయుడు. ఎప్పుడు భూమి ఆకాశం ఉన్న రోజులు కూడా ఈ యొక్క అంబేద్కర్ పేరు ఉంటుంది దేశంలో కాబట్టి వారికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ రాజ్యాంగాన్ని వారు ఒక పటిష్టమైన రాజ్యాంగం అందిస్తే ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉన్నారు, వారికి అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు. ఒక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పొందుపుచ్చుకొని ఇవాళ రాజ్యాంగాన్ని ఎన్నో విధాల కూడా ఇలా తూట్లు పొడుస్తూ ఉన్నారు కాబట్టి ఇలా రాబోయే కాలంలో బడుగు బలైన వర్గాల యొక్క రాజ్యం రాబోతూ ఉంది. ఒక 10-15 ఏళ్లలో ఇవాళ కొన్ని ఒకే సామాజిక వర్గం ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది కాబట్టి అట్లా కాకుండా భవిష్యత్తులో తప్పకుండా అణగారిన వర్గాల అధికారం రేపు ఢిల్లీలో కూడా రాబోతూ ఉంది, రాష్ట్రంలో కూడా రాబోతూ ఉంది కాబట్టి వారి యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తి తీసుకొని మేమందరం ఆయన చూపించిన మార్గంలో నడవడానికి మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే మేమందరం కూడా చైతన్యవంతులమైన ప్రజాప్రతినిధులమైన నేను కూడా ఒక చిన్న కుటుంబంలో పుట్టి కూడా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడే శక్తి సామర్థ్యాలు వచ్చినాయంటే అది అంబేద్కర్ స్ఫూర్తి అని చెప్పక తప్పదు.